యత్ పరం బ్రహ్మ విశ్వస్య మహత్ ఆయతన సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ తత్వమేవ త్వమేవ తత్ అని కొట్టి 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 చెప్పింది. ఒకసారి చెప్తే మనకు అర్థం కాదు. అదే నీవు, అదే నీవు, అదే నీవు. యత్ పరం బ్రహ్మ అని ముందు మొదలుపెట్టి పరంబ్రహ్మ లక్షణానికి 3 విశేషణాలు చూపించారు. విశ్వస్య మహత్ ఆయతనం యత్, ఏది ఈ విశ్వంలో గొప్పగా పొందబడేది ఏదుందో అదే నీవు, అదే నీవు, అదే నీవు, నీవదే. ఏం గొప్పగా పొందబడింది? పేరు ప్రతిష్టలు పొందబడినవా నీ చేత? ఏం పొందబడింది? యవనంలో ఉన్నవాడికి అర్థమే కాదు అసలు. ఎందుకు? యవన గర్వంలో ఉన్నవాడికి వాడు అదే పొందానని అనుకుంటాడు. ఇవాళ ఉదయమే స్వామివారు చెబుతుంటే, ఎప్పుడైనా దేహానికి వృద్ధాప్యం వస్తే ఇంద్రియములు తన తేజస్సును కోల్పోతాయని యవనంలో వాడు ఊహించను కూడా ఊహించడట. ఊహించకుండా ఎట్లా అన్ని నేను పొందానన్నట్లుగా వాటిని ప్రయోగించి వాడుకుంటుంటాడు. ఎప్పుడైనా వాటికి చిన్న లోపం వస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే వాడు ముసలాడు కాడు కాబట్టి ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలంటే, కాలు తిమ్మిరి పట్టింది, కాసేపు పడితే ఏమైంది? గబగబా నడు, లేచి పరిగెత్తు, చేయలేకపోతాడు. ఎట్లా? ఎందుకు? ఓహో ఓహో అని విర్రవీగే వీడు ఎందుకు చేయలేకపోతాడు? ఈ విర్రవీగే ఈ దేహం నేననుకొని విర్రవీగే లోకంలో అన్ని సాధిస్తాడు. నేను చేయగలను, నేను చేయగలను, నాకంటే గొప్పవాడు లేడని. కాస్త మెత్తబడితే అప్పుడు తెలుస్తుంది ఏమేమి సాధించగలవో బయట. ఇవన్నీ విశ్వస్య మహతాయతనం అనుకుని దూరి మళ్ళీ తోక ములుచుకొని వెనక ఏం పొందలేదు అక్కడ, ఏం తెలియలేదు అక్కడ, నాకు వెనక్కి వచ్చి మళ్ళీ చేస్తాడు. ఇట్లా చేసి చేసి ఏం చేస్తాడంటే విశ్వం అంటే ఇది కాదని తెలుసుకుంటాడు. ముందు ఇక్కడ ఏది నేను పొందబడలేదు, అతి సర్వం జీవితం అల్పమేవ అని తెలుసుకుంటాడు. అదేదో ముందే తెలుసుకుని ఉంటే టైం అన్నా వేస్ట్ కాకుండా ఉండేది, గడువు ఉండేది. ఇప్పుడు వృద్ధాప్యంలో దేహం కూడా భారం అవుతుంది. పేరు తర్వాత సంగతి. ఎన్ని పేరు ప్రతిష్టలున్నా అవి నీతో రావు, నిన్ను రక్షించవు. ఇప్పుడు విశ్వస్య మహత్ ఆయతనం తత్వమేవ అంటున్నారు. అది నువ్వు పొందలేదు గనక అది నువ్వు కాదు. మరి ఏం పొందాను? ఏం పొందుంటాను? విశ్వస్య మహత్ ఆయతనం అంటే నువ్వు ఎక్కడెక్కడ చొచ్చుకొని పోయావో, విశ్వం అంటే విశ్వ ప్రవేశనే ధాతు, ఎక్కడెక్కడ కావాలని పోయావో అక్కడెక్కడ నిన్ను నిలిపితే తీసుకొని వచ్చేస్తావు. ఏం తీసుకొని వచ్చావో అది నీవు.